అండి. అందరూ ఎదురు చూసే న్యూస్ ఏంటంటే పోస్టల్ జీడీఎస్ నోటిఫికేషన్స్ అయితే ఆన్ చేయబోయే రోజులైతే దగ్గరలో ఉన్నాయి. సో, వీలైనంత వరకు అందరూ కూడా అలర్ట్‌గా ఉండండి. పోయినసారి అయితే ఫిబ్రవరిలో తీశారు మార్చిలో. సో, ఈసారి ఎందుకు లేట్ అయిందంటే ఇప్పుడు ట్రాన్స్‌ఫర్స్ అనేవి జరిగాయండి. ఇలా జరగడం వల్ల నోటిఫికేషన్ అనేది కొంచెం లేట్‌గా వచ్చింది. అంటే ఆగస్ట్ మంత్ ఎండింగ్ కల్లా నోటిఫికేషన్ ఓపెన్ చేస్తామని చెప్పారు. సో, అందరూ కూడా అలర్ట్‌గా ఉండండి. మెయిన్ ఏంటంటే ముఖ్యంగా ఇది ఓన్లీ కరోనా స్టూడెంట్స్ మాత్రమే. అంటే కోవిడ్ స్టూడెంట్స్. ఇలాగా కోవిడ్ స్టూడెంట్స్‌కి మాత్రమేనండి. నాకు తెలిసి 99% వరకు అందరికీ కూడా 10/10లే వచ్చేసాయుంటాయి. అంటే ప్రీవియస్ ఒక 4 ఇయర్స్ నుంచి కూడా ఇలా పోస్ట్స్ అనేవి తీస్తున్నారు జీడీఎస్ అనేవి. ఈ నోటిఫికేషన్ ఓపెన్ చేయడం వల్ల 10/10 స్టూడెంట్స్ ప్రతి ఒక్కరిని సెలెక్ట్ చేసుంటారు. సో, ఇంకా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా రెడీగా ఉండండి అలర్ట్‌గా. ఇంకా మీ దగ్గర ఏమేమి అయితే రెడీగా లేవో అవన్నీ రెడీ చేసుకోండి. దీనికి ఏమేమి కావాలంటే మీ 10థ్ క్లాస్ మార్క్స్ మెమో ఉంటది కదా! కన్ఫర్మ్‌గా మార్క్స్ లిస్ట్ అనేది అడుగుతారండి. ఒరిజినలేని జిరాక్స్ అయితే ఏమీ పనికిరావు. నెక్స్ట్ ఏంటంటే మీ క్యాస్ట్ ఇన్‌కమ్ అనేది నాకు తెలిసి 1 ఇయర్‌కి ఒకసారే చేయించుకుంటారు. 1 ఇయర్ తర్వాత అది పనిచేయదు. సో, రెడీగా అంటే ఈ మధ్యన ఒక 2, 3 మంత్స్‌లో చేసుకున్నదైతే రెడీ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ ఓబీసీ క్యాస్ట్ ఈ 2 ఒకసారి చేయించుకుంటే అయిపోతుంది. నాకు తెలిసి ఒక 1 ఆర్ 2 డేస్‌లో అయిపోతుంది. ఇలా చేయించుకొని రెడీగా ఉంచుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఒక 2 మంత్స్ అనేది మీకు ఎక్స్‌పీరియన్స్ ఉండాలి కంప్యూటర్ అనేది. సో, కంప్యూటర్ సర్టిఫికేట్ అయితే కన్ఫర్మ్‌గా అడుగుతారండి. కొన్నిట్ల దగ్గర అడగడు, కొన్నిట్ల దగ్గర అడుగుతారు. సో, మాక్సిమం వీలైనంత వరకు ట్రై చేయండి. ఉన్నంత వరకు కూడా కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది కన్ఫర్మ్‌గా ఉండాలి. సో, చెప్పాను కదా! ఫస్ట్ మార్క్స్ మెమో 10థ్ క్లాసు, క్యాస్ట్, ఓబీసీ తర్వాత కంప్యూటర్ సర్టిఫికేట్. అలాగే ఇప్పుడు వికలాంగులు ఉంటారు కదండీ! యాంటీ కీపర్స్ వాళ్ళు. వాళ్ళకైతే మెడికల్ సర్టిఫికేట్ అనేది అడుగుతారు. సో, మీరు హెల్తీగా ఉంటే మీకేం అవసరం లేదు. ఈ మెడికల్ సర్టిఫికేట్ అనేది ఈ 4, 5 కూడా అడుగుతారు పోస్టల్ జీడీఎస్‌కి. ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే కనుక సో, ఇవన్నీ అయితే రెడీ చేసుకొని పెట్టుకోండి. మెయిన్ ఏంటంటే కోవిడ్ స్టూడెంట్స్ అందరూ అలర్ట్‌గా ఉండండి. పక్కా 10/10 ఎవరికైతే వచ్చాయో వాళ్ళందరికీ జాబ్ పక్కా. నేను కావాలని చెప్తున్నాను. పైనుంచి ఆర్డర్స్ కూడా వచ్చాయి. మీకు తెలుసు కదా! మీ మార్క్స్ ఎన్నొచ్చాయో. పక్కా 10/10 వస్తే జాబ్ మీ పక్కన పెట్టుకున్నట్టేనండి. నేను హామీ ఇస్తున్నాను పక్కా జాబ్ మీదే అని. సో, వెరిఫై చేసినప్పుడు మాత్రం అన్నీ సిన్సియర్‌గా ఉండాలండి. ఏ ఒక్కటి కూడా రాంగ్ వచ్చినా సరే తీసేస్తారు. వెంటనే వితిన్ సెకండ్స్‌లో తీసి పారేస్తారు. సో, చాలా అలర్ట్‌గా ఉండండి. మీ డేట్ ఆఫ్ బర్త్‌లు కానీ, మీ నేమ్ కరెక్టింగ్ గానీ, ఈ నేమ్ కరెక్షన్ గానీ ఇవన్నీ చేసినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇంత రవ్వ వెరిఫై చేసినప్పుడు ఎక్కడ చిన్న మిస్టేక్ వచ్చినా సరే మీ ఇష్టం. పోయినట్టుగే. సెలెక్ట్ అయినా ఇంకేం లాభం చాలా జాగ్రత్తగా ఉండండి లేడీస్ అండ్ జెంటిల్‌మెన్. మెయిన్ ఏంటంటే ఎక్కువగా ఇప్పుడు నాకు తెలిసి 90% లేడీస్‌కనేవి ఎక్కువగా జాబ్స్ వస్తున్నాయి. బాయ్స్ కంటే కూడా వస్తున్నాయి. కానీ చాలా అలర్ట్‌గా ఉండండి అబ్బాయిలు, అమ్మాయిలు కూడా కోవిడ్ స్టూడెంట్స్. ఈ డేట్ ఆఫ్ బర్త్, నేమ్ కరెక్టింగ్ ఇవన్నీ కరెక్ట్ చేసుకోండి ముందుగానే. ఇంకా మనకి టైం ఉంది గనక. సో, చాలా అలర్ట్‌గా ఉండండి. పోయిన అవకాశాలు ఎవరెవైతే పోయావో ఇంతకుముందు తీసిన 4 ఇయర్స్‌లో, సో, ఇప్పుడు కూడా చాలా రెడీగా ఉండండి. వీడియో మీకోసమే చేశాను. ఓకే. బాయ్ బాయ్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో కామెంట్ చేయండి. ఓకే. బాయ్ బాయ్. నోటిఫికేషన్ ఎప్పుడు ఏ డేట్ అనేదాన్ని మీకు మళ్ళీ వీడియో చేస్తాను. సో, అందరూ అలర్ట్‌గా ఉండండి. వీలైనంత వరకు వీడియో షేర్ చేయండి మీ ఫ్రెండ్స్‌కి, మీ మిత్రులకి అందరికీ కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి. ఓకే. బాయ్ బాయ్.